హాయ్ అండి వైటీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎలా ఉన్నారు? మేము కూడా బాగున్నాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సవీరా అట్ సహస్రత వ్లాగ్స్. నేను మీ అమృత. సో మొన్న షార్ట్స్లో చెప్పినట్టుగా ఈజీగా చేసేసుకునే కూరకారం చూపిస్తాను రెసిపీ అని చెప్పాను కదా, అది వన్ డేలో అప్లోడ్ చేద్దాం అనుకున్నానండి. కొంచెం డిస్టర్బెన్స్ వల్ల నేను చేయలేకపోయాను అండ్ నన్ను క్షమించండి అందుకు. అండ్ ఇప్పుడు వీడియో అనేది అప్లోడ్ చేసేసాను. సో అంతా కూడా స్టెప్ బై స్టెప్ ఉంది, చూసి జాగ్రత్తగా చేసుకోండి, ఓకేనా? అండ్ నచ్చితే ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేయండి. అండ్ ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్ళిపోండి మరి. సో ఈ చిన్న గ్లాస్ ఉంది కదండి, నేను ఈ గ్లాస్ కొలతతో తీసుకున్నాను అనమాట. యాక్చువల్గా నా దగ్గర స్టోర్లో ఉంది, సరే మీకు చూపిద్దాం అనేసి ఈ కొలతతో తీసుకున్నాను. సో ఫస్ట్ ధనియాలు తీసుకున్నాను. ధనియాలు సపరేట్గా నూనె లేకుండా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట, ఓకేనా? మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకుని తీసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ శనగపప్పు తీసుకున్నానండి, ఇది కూడా అంతే డ్రై రోస్టే చేసుకోవాలి మనము. శనగపప్పు ఏంటంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది కదా, సో ఓపిక్గా ఉండి వేయించుకోవాలి. కంగారు పడిపోయి హైలో పెట్టి మాడగొట్టేసుకుని అలా చేసుకోకండి. సిమ్లో పెట్టి నెమ్మదిగా ఒక 10 to 15 మినిట్స్ పడుతుందండి శనగపప్పు వేగడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మినప్పప్పు వేయించుకుంటున్నాను నేను ఇక్కడ, ఇది కూడా డ్రై రోస్టే అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆవాలు వేయించాను, అన్నీ కూడా డ్రై రోస్టే. జీరా వేయించాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి ఎండుమిర్చి అండి, ఇవి ఎన్ని తీసుకోవాలి ఏంటి అనేది నేను చెప్తాను, కంగారు పడకండి, ఓకే? సో ఇలాగా అన్నీ సపరేట్గా పెట్టుకోవాలన్నమాట. పూర్తిగా చల్లారిన తర్వాత అప్పుడు మనం ఒక బౌల్ తీసుకుని మిక్సీ జార్లో ఒక్కొక్కటిగా వేసి అది మనం కచ్చా పచ్చాగా మిక్సీ కొట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ శనగపప్పు మిక్సీ కొట్టుకున్నాను. సో ఆ పౌడర్ చూడండి కచ్చా పచ్చాగా అలా ఉండాలన్నమాట మనకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మినప్పప్పు అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అలాగే ఇందాక ఏదైతే మనం వేయించుకున్నామో ధనియాలు నాకు ఏంటంటే సగమే మిక్సీ అయ్యిందని నేను మళ్ళీ పట్టి ఇలా ఈ టెక్స్చర్లో తెచ్చుకున్నాను అనమాట. మీరు కూడా ఇలాగే తెచ్చుకోవాలి, ఓకేనా? అండ్ నెక్స్ట్ జీరా అండ్ ఆవాలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలాగ అన్ని పౌడర్స్ మిక్సీ కొట్టుకున్న తర్వాత లాస్ట్లో మనం ఎండుమిరపకాయలు వేసుకుని మిక్సీ కొట్టుకోవాలి. ఇది కూడా మనం కచ్చా పచ్చాగానే ఉండాలన్నమాట, మరీ మెత్తగా ఉండకూడదు, మరీ ఇదిగా ఉండకూడదు, ఓకే గైస్? సో అన్నీ మిక్సీ కొట్టేసుకున్న తర్వాత గరిటె తీసుకొని శుభ్రంగా అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. అంతా కలిసినట్టే ఉంటుంది కానీ ఇంకా కలవదు, నేను అందుకే గరిటె పక్కన పెట్టేసి చేతితో కలపడం మొదలు పెట్టాను అనమాట. ఓకే, ఎంతోసేపు పట్టదండి, నిమిషంలో అయిపోయే రెసిపీ ఇది. కాకపోతే గరిటెతో ఏంటంటే సరిగ్గా కలవదనేసి నేను చేతితో కలుపుతున్నాను. బాగా కలిపేసుకున్న తర్వాత స్టోర్ చేసేసుకోవడమే. నా దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి నేను ఒక కవర్లో దీన్ని వేసుకుని స్టోర్ చేసుకున్నాను అనమాట. ఇంకా మీరేం చేస్తారంటే చేసుకునేటప్పుడే ఇంకా చిన్న మెజర్మెంట్తో చిన్న క్వాంటిటీ తీసుకొని చేసుకుంటే ఎప్పటికప్పుడు చేసుకోవచ్చు, మీరు ఫ్రెష్గా కూడా ఉంటుంది, ఓకేనా? నేనైతే ఇలా స్టోర్ చేసుకున్నాను అనమాట, డీప్ ఫ్రీజర్లో పెట్టేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఏవేవి ఎంత వేసుకోవాలి అనేది డీటెయిల్స్ అన్నీ ఇచ్చానండి. ఇదండి ఈ రోజుకి లాంగ్ వ్లాగ్.